అంటే గురువుగారు అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగచ్చో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 10 సంవత్సరాలలో మీకేమైనా కనిపించిందా అని. మణిపూర్ ఘటన జరిగింది కదా! అందులో అంటే మోదీ గారు ఏం చర్యలు తీసుకోలేదు, ఏం ముందుకు పడలేదు అని కొన్ని విమర్శలున్నాయి. అంటే తను చేసేంత వరకు చేసినా కూడా బాగుంది మీ ప్రశ్న బాగుంది. అంటే నేను పెద్ద మహాజ్ఞానిని కాదు, అయినా కానీ నేను చెప్తున్నానంటే మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు 2 తెగల మధ్యలో 2 మతాల మధ్యలో మాత్రమే జరిగిన పోట్లాట అనుకుంటే అది భ్రమ. అనేక మంది విదేశీ శక్తులు మన దేశంలో జొచ్చి లోపలికి వచ్చి కావాలని సృష్టించినటువంటి ఒక అలజడి తప్పితే అది ఇంకేమీ కాదు. మీకు దాని యొక్క జాగ్రఫికల్గా మీకు తెలుసో లేదో ఏంటంటే మణిపూర్లో పేర్లు గుర్తుకు రావట్లేదు నాకు, 2 స్థానాలు ఉంటాయి. అంటే మణిపూర్లో 20% ఆఫ్ ద ల్యాండ్ ప్లేన్ ల్యాండ్ ఉంటుంది, 80% ఆఫ్ ద ల్యాండ్ కొండలు గుట్టలు ఆదివాసులు ఉండేటటువంటి ఏరియా ఉంటుంది అన్నట్టు. అయితే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఏదో అనేక కారణాల వల్ల చాలామంది మత మార్పుళ్ళ వలన వేరే మతాలకు వెళ్ళడం జరిగింది. దాంట్లో హిందువులు అనేవాళ్ళు ప్లేన్ ల్యాండ్లో ఉంటారని, క్రిస్టియన్స్ అనేవాళ్ళు దాని లోపల ఉంటారని. ఈ అడవుల్లో గుట్టల్లో ఉండేటటువంటి వాళ్ళు మతాంతీకరణ జరిగిన తర్వాత అది చాలా ఆనుకుని ఉంటుంది. దేనికి? బర్మా, ఇప్పుడు ఏమంటారు దాన్ని, మయన్మార్ అని అంటారు. మయన్మారు దగ్గర చైనాకి తాకుతూ దగ్గర బంగ్లాదేశ్ నుంచి ఇలాంటి వాళ్ళందరూ అంటారు. నిజాలు నాకు పెద్దగా తెలియనప్పుడు మాట్లాడడం అంత ధర్మం కాదు. కానీ అక్కడ విపరీతమైనటువంటి గంజాయి సాగు, ఈ వాడికాలస్, ఈ డ్రగ్స్ అంటారు కదా, డ్రగ్స్కి సంబంధించినటువంటి బిజినెస్ ఆ ఏరియాల్లో చాలా అవుతుందని, దానికి విదేశాల్లో ఉన్నటువంటి ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో ఆ మాఫియా సపోర్ట్ ఉంటుందని వాళ్ళు ఎలాగైనా ఈ అన్రెస్ట్ని ఇలాగే కొనసాగిస్తుండాలని చేసినటువంటిది. చిన్నది అక్కడ ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి హిందూ మతానికి సంబంధించిన కుక్కీ అని ఒక జాతి, ఇంకో జాతి ఏదో ఉందమ్మా నాకు పేరు గుర్తుకు రావట్లేదు. ఈ జాతి వాళ్ళకు కూడా ఎస్టీ రిజర్వేషన్ ఏదో హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఇవ్వడం జరిగిందట. దానికోసం వచ్చినటువంటి చిన్న పోట్లాట ఇంతింతై వటుడు ఇంతైనా ఇంత పెద్దగా అయిపోయింది. అది అందరికీ తెలిసిన వాస్తవం. 2 తెగల మధ్య జరిగింది. ఈ తెగ వాళ్ళు ట్రైబల్స్ కాదు కాబట్టి, అంటే అడవుల్లో ఉండరు కాబట్టి, ఈ అడవుల్లోకి వీళ్ళు వెళ్ళి ఆ భూమినంతా ఎక్కడ ఆకుపై చేసుకుంటారో అనే భయంతో ఆ భూమిలో జరుగుతున్నటువంటి ఇలాంటి సాగుల్లాంటి గంజాయి సాగు ఇట్లాంటివి ఏవైతే జరుగుతున్నాయో వీటి ఎక్కడ కంట్రోల్ చేయవలసి వస్తుందో అని ఆ భయంతో ఆ డ్రగ్ మాఫియా వాళ్ళు క్రియేట్ చేసింది అని అంటారు. ఏదేమైనా జరిగింది అనుకోండి, మణిపూర్లో ఇలాంటివి జరగవా ప్రపంచంలో? అన్ని చోట్ల జరుగుతుంది. అంటే మోదీ తన వంతు తాను ఏమీ చెయ్యలేదు, ఓన్లీ మతం లాగానే చూసిండు అని అంటున్నారు. నేను మీకు ఒక్క విషయం చెప్తున్నానమ్మా, నేను మోడీ ఇంకొకళ్ళు అని ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంత చిన్న పరిధిలో ఆలోచించరు. ఎవడైనా ఇంత చిన్న పరిధిలో ఆలోచించేటటువంటి వ్యక్తి ఆ స్థాయికి రీచ్ కాడు. దాంట్లో మోడీ లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి, అణువణువున దేశభక్తి జీర్ణించుకుపోయినటువంటి ఒక మహా వ్యక్తి ఆయన జీవితం దేశం కోసమే అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన ఇంత చిల్లర రాజకీయాలు ఆడతాడు అని ఊహించడమే తప్పు నా దృష్టిలో. అయితే రాజకీయ నాయకులకు అస్తిత్వం ఉండాలి కదా, వాళ్ళు ఏదో ఒక విమర్శ చేయాలి కదా, లేకుంటే ఉండదు కాబట్టి.